మన కోసం ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా మన వీడియోని మీరు ఆదరిస్తున్నారు, చూస్తున్నారు. రోజు ఒక 10,000 మంది రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. ఎలా చేస్తే ఎవరు ఎటువంటి రైట్ డెసిషన్స్ తీసుకుంటే మనం బాగుంటాం అనేది యు ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా నా ఛానల్ని. ద మోర్ అండ్ మోర్ యూ సబ్స్క్రైబ్ ద ఛానల్, వాట్ ఐ ఫీల్ ఈజ్ ఓకే, నన్ను జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళ థాట్ ప్రాసెస్లోకి నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నారు. నేను మీ ఇంటి దగ్గరికి రాకపోవచ్చు, నేను మీ జీవితాల్లోకి రాకపోవచ్చు, కానీ కనీసం ఇక్కడ కూర్చోనైనా మీతో రోజు నేను కమ్యూనికేట్ చేస్తున్నాను అంటే ఇన్ రిటర్న్లో ద మోర్ అండ్ మోర్ సబ్స్క్రైబర్స్ ఐ గెట్, I feel motivated to tell more and more true and right things. So I'm requesting everyone, please subscribe the channel. అమరావతి రాజధాని గురించి మ్యావిగన్ అని ప్రతిపక్షం ప్రపోజ్ చేసిన ఒక కాన్సెప్ట్ గురించి ఒక తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో అందరూ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ వ్యూస్ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. యూసీ సహజంగా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఏంటి అంటే మనిషికి ఉన్న ఒక డబ్బు ఆశ, మనిషికి సహజంగా ఉండే ఒక డబ్బు ఆశను ఆయన కరెక్ట్గా మెజర్ చేయగలడు. ఇప్పుడు ఎవడైనా సరే అట్ ది ఎండ్ ఆఫ్ ద డబ్బు కావాలి. ఎంత పెద్ద తోపు అయినా సరే, ఎంత పెద్ద తురుంగాడైనా సరే. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చేది 100% మంది డబ్బు కోసమే వస్తారు. ఒక 10% మంది ప్రజాసేవ కోసమే వస్తారు. కానీ అవసరాల కోసం, రాజకీయ అవసరాల కోసం, కార్యకర్తల అవసరాల కోసం డబ్బు సంపాదన అనేది ఒక వృత్తిగా పెట్టుకుంటారు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి తన కాలేజ్ డేస్లో ఎవడో నేర్పించినట్టున్నాడు. చాలా సీరియస్గా అన్ని పొలిటికల్ పార్టీస్లో ఈ చర్చ జరగకుండా అమరావతి గురించి మాత్రమే పాజిటివ్గా చర్చ జరిగే విధంగా ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేశారు. బట్ యూసీ ప్రజలేం గుడ్డివాళ్ళు కాదు. ఎవడో ఒక 10 మంది నాయకులు గుంపుగా కూర్చొని మేము రాజకీయాలు చేస్తాము, మేము చెప్పిందే జరగాలి అని హుకుం జారీ చేసినంత మాత్రాన 6 కోట్ల మంది ప్రజల జీవితాలు డిసైడ్ అవుతాయని అయితే నేను అనుకోను. ఎందుకంటే ఒకడు నాలంటోడు ఒకడు వస్తాడు, చెప్తాడు, కన్విన్స్ చేస్తాడు జనాల్ని. నా తర్వాత మరొకడు వస్తాడు, నన్ను తీసి పక్కన పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నామని మనం అనిపించింది అనుకోండి, మన మీద ఏమైనా కేసులు పెట్టారనుకోండి, మన ప్లేస్లో ఇంకొకడు వస్తాడు, రోజు ఒకడు వస్తాడు. అందుకోసమే ఈ సమాజం ఇంకా చాలా చక్కగా బ్రతుకుతా ఉంది. లేకపోతే ఎప్పుడో అందరు కొట్టుకొని చచ్చిపోయేవాళ్ళు. డబ్బున్న వాళ్ళు, పేదవాళ్ళు అంటూ సపరేట్ అయిపోయి 2 క్లాసెస్గా డివైడ్ అయిపోయి ఎప్పుడో సమాజం చచ్చిపోయి. కానీ ఎప్పుడు అవేర్నెస్ తీసుకురావడానికి ఎవడో ఒకడు తన వంతు కృషి చేస్తూ ఉంటాడు సొసైటీలో. కాబట్టి ఇవాళ కనీసం మనకు రావాల్సిన హక్కుల గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. నిజానికి భారతదేశం ప్రపంచంలో గర్వించదగ్గ ప్రజాస్వామ్యం అని చెప్తారు అందరూ. కానీ ట్రూత్ ఏంటంటే, నాకు అనిపించేది ఏంటంటే ప్రజాస్వామ్యం ఈ దేశంలో పేపర్ మీద ఉంది. ఒకవేళ నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ దేశంలో విరాజిల్లుతూ ఉంది అని మనం అనుకుంటే అసలు ఈవీఎం స్కామ్ అనే ఒక విషయం తెర మీదకి వచ్చే అవకాశమే లేదు. సాక్షాత్తు ఈ దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి హస్బెండ్ పరకాల ప్రభాకర్ గారు ఒక పెద్ద అలిగేషన్ చేశాడు. తన భార్య ఉన్న పార్టీ మీద, ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ మీద అలిగేషన్ చేస్తే సమాధానం ఒక్కరైనా చెప్పారా? ఈ పార్టీలలో, కూటమి పార్టీలలో ఎవరైనా చెప్పారా? పైన ఉన్న సెంటర్ వాళ్ళు ఎవరైనా చెప్పారా? కనీసం నిర్మలా సీతారామన్ గారు వచ్చి చెప్పారా? కనీసం ఇంట్లో పరకాల ప్రభాకర్ గారికి ఇంట్లో తన భార్య చెప్పుంటుందా? నాకు తెలిసి చెప్పుండదు. అది ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ. ఇంత దారుణమైన వ్యవస్థలు ఉన్నాయని తెలిసినా కూడా మనం రేపటి గురించి ఆశగా ఉన్నాము అంటే ఒక చర్చ, కంటిన్యూస్ డిబేట్, ఒక డిబేట్ జరగాలి సమాజం. మంచి ఏంటి, చెడేంటి, రైట్ ఏంటి, రాంగ్ ఏంటి, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఐ థింక్ 1885లో కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్న స్థితిలో నాకు తెలిసి ఈ మొత్తం బ్రిటిష్ కాలంలో కూడా లేదు. అంటే అగ్రెసివ్గా బ్రిటిష్ వాళ్ళు తొక్కేస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీని ఆ రోజు లేచి నిలబడి ప్రజల కోసం ఎంతో కొంత వాయిస్ వినిపించిన కాంగ్రెస్ పార్టీ. మనం ఎంతసేపు బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడతాం, కానీ ఆ టైంలో ఇంకా చాలా పార్టీలు ఉన్నాయని బ్రిటిష్ వాళ్ళతో పోరాడింది, క్యాస్ట్ సిస్టమ్కి వ్యతిరేకంగా పోరాడింది, ఈ దేశం బెటర్గా మారడానికి వ్యతిరేకంగా పోరాడింది. చాలా పార్టీస్ ఉన్నాయి, కానీ ఓన్లీ కాంగ్రెస్ హెస్ బీన్ షైన్డ్ బికాస్ కొంతమంది లీడర్స్ వల్ల, కొంతమంది చరిష్మా వల్ల ఆ కాంగ్రెస్ పార్టీ బాగా షైన్ అయింది. ఇవాళ రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న క్రైసిస్ అనేది నాకు తెలిసి దిస్ ఇస్ ద వరస్ట్ సిచ్యువేషన్. అండ్ నాకు తెలిసి రాహుల్ గాంధీ లీడర్షిప్ని ఇంకా కంటిన్యూ చేయబోతే వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు పుట్ ఎ ఫుల్ స్టాప్. ఈ దేశంలో మరొక పార్టీ ఏదో ఒకటి టేక్ ఓవర్ చేసి ఖచ్చితంగా ఒక ప్రధాన పక్షంగా ఎదిగే అవకాశం ఉంది. జస్ట్ బికాస్ ఆఫ్ ద హిస్టారికల్ లెగసీ కాంగ్రెస్ ఇంకా చాలా మంది గౌరవిస్తున్నారు. అటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న షర్మిల, నేను ఆవిడ మురుసుపల్లి షర్మిల అని కానీ, వైఎస్ షర్మిల అని కానీ అనను. ఆవిడ నేను ఒక పొలిటికల్ లీడర్గా చూస్తాను. కేవలం రాజశేఖర రెడ్డి గారు కూతురు అవటం మూలాన షర్మిల గారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేతికిచ్చారు. ఒక రాజకీయ పార్టీ అంటే ఏంటండి? ఒక క్వశ్చన్, ఎవరికి? అధికారంలో ఉన్న వాడిని ప్రశ్నించాలి. ఎందుకు ప్రశ్నించాలి అంటే
అధికారంలో ఉన్నవాడు అప్రతిహతమైన అధికార మదంతో, దాహంతో ప్రజల మీద ఒక ఐరన్ లెగ్ పెట్టినప్పుడు, ఒక హెవీ లెగ్ పెట్టినప్పుడు ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్ష పార్టీ. తొలిగా ప్రజల తరఫున పోరాడాలి, ఆ తర్వాత మధ్యలో చిన్న చిన్న రాజకీయాలు చేసి అధికారాన్ని సాధించుకోవాలి. దిస్ షుడ్ బి ద ప్రయారిటీ. షర్మిల గారి పందం ఏంటంటే, కుటుంబంలో ఉన్న విభేదాలను రోడ్డు మీదకి తెచ్చుకొని ప్రజల మధ్య పెట్టి వాటిని రాజకీయంగా వాడుకొని తాను అధికారాన్ని సంపాదించుకోవాలనుకుంటే తప్పు కాదండి. అన్ఫార్చునేట్లీ తనకు ఎలాగూ అధికారం లేదు కాబట్టి అధికారంలో ఉన్న వాళ్లకు సహకరిస్తే తను ఎంతో కొంత లాభపడవచ్చు. అది ఫైనాన్షియల్గా అవ్వచ్చు, రాజకీయంగా అవ్వచ్చు, ఎలాగైనా అవ్వచ్చు. ఎందుకంటే there were allegations that రాహుల్ గాంధీ అండ్ చంద్రబాబు నాయుడు గారు టుగెదర్. యాక్చువల్లీ నరేంద్ర మోడీ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని దూరం పెట్టడానికి కారణం కూడా కేవలం రాజకీయంగా మాత్రమే గౌరవిస్తున్న పర్సనల్ బేసిస్ చంద్రబాబు నాయుడు గారిని చచ్చిన నరేంద్ర మోడీ గారు నమ్మరు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి చీకటి రాజకీయాలు విత్ రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ లీడర్. ఏమన్నా అంటే ఇది రాజకీయ అవసరాలు అంటారు, కానీ కొన్నిసార్లు విలువలు చాలా విలువైనవి. ఎందుకు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు దేవుడే కూర్చున్నారు చాలా మంది విషయంలో అంటే విలువలు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారితో రాష్ట్ర రాజకీయాలను పంచుకునే క్విడ్ ప్రో కో అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నా కూడా, ఆ విషయం రాజశేఖర రెడ్డికి తెలిసినా కూడా తాను నమ్మిన కాంగ్రెస్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోవటానికి కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా ఎదిరించాడు. రాజశేఖర రెడ్డి గారు మరణం అనేది ఎన్నో అనుమానాలకు దారిచ్చింది. అసలు రాష్ట్రంలో ఈ రోజు కూడా నాకు తెలిసినంత వరకు ఒక కామన్ మ్యాన్ చెట్టు కింద కూర్చున్న ఒక పల్లెటూరు వ్యక్తిని అడిగితే రాజశేఖర రెడ్డి ఏమైనాడంటే రాజశేఖర రెడ్డిని చంపేసినారు అంటారు. ఎవరు చంపినారు అంటే రకరకాల పేర్లు చెప్తారు. నిన్న అచ్చెన్నాయుడు గారు ఒక డిబేట్ని ట్రిగర్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు జగన్ ఎక్కడున్నారు అంటే, రాజశేఖర రెడ్డి గారి మరణం మీద మీకు అనుమానం ఉంది అచ్చెన్నాయుడు గారు, రైట్. ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్లకు అనుమానం ఉంది, ప్రజల్లోనూ అనుమానం ఉంది, లాస్ట్కు టీడీపీ వాళ్ళకు కూడా రాజశేఖర రెడ్డి గారి మరణంపై అనుమానం ఉంది. ఫస్ట్ టైం అచ్చెన్నాయుడు గారు ఆన్ ద రికార్డ్ he mentioned that రాజశేఖర రెడ్డి గారి మరణం మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. సో నేనేం అడుగుతున్నానంటే, రాజశేఖర రెడ్డి గారి పిల్లలిద్దరు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ షర్మిల, వీళ్ళిద్దరూ నిజంగా రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని పునికి పుచ్చుకోవాలని అనుకుంటే, నిజంగా మీరిద్దరు రాజశేఖర రెడ్డి గారి పిల్లలు అని చెప్పుకోవాలనే హక్కు మీకుంది అనుకుంటే, ముందు రాజశేఖర రెడ్డి గారి మరణం మీద ఈ రోజు ఈ ఫ్రెష్ పొలిటికల్ కన్సిడరేషన్స్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పండి. నిజంగా రాజశేఖర రెడ్డి గారి మరణం మీద నాకు కూడా అనుమానం ఉంది, నాతో పాటు అచ్చెన్నాయుడు గారికి కూడా అనుమానం ఉంది. అచ్చెన్నాయుడు గారికి అనుమానం ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా అనుమానం ఉంది. అట్లాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిని అడిగి రాజశేఖర రెడ్డి గారి మరణం వెనుక ఉన్న కుట్ర ఏంటో తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ క్వశ్చన్ నేను రైజ్ చేసింది కాదు, టీడీపీ వాళ్ళే రైజ్ చేసింది. ఈరోజు షర్మిల గారు కాంగ్రెస్ లాంటి సీనియర్ పొలిటికల్ పార్టీ నుంచి లీడ్ చేస్తా వచ్చి అమరావతి గురించి, మ్యావిగన్ గురించి చర్చ పెడతారేమో. ఆవిడన్నా కనీసం, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి పుట్టిన ఒకే ఒక కారణంతో ఆవిడ రాజకీయాల్లోకి వచ్చారు. ఆవిడని జనాలు ఎంటర్టైన్ చేయాలని ఆమె నమ్ముతున్నారు. ఆవిడని జనాలు ఎంటర్టైన్ చేయట్లేదు. నిజానికి షర్మిల గారిని ఎవరు ఎంటర్టైన్ చేస్తున్నారు? టీడీపీ మీడియా, టీడీపీ కార్యకర్తలు. మీరు ఎప్పుడైనా షర్మిల గారి ప్రెస్ మీట్ చూడండి, జూమ్ చేసి ఆవిడ ముఖం ముందర ఒక ఇద్దరిని పక్కన పెట్టుంటారు. ఒకవేళ మీరు నిజంగా సాక్షి వాళ్ళకి తెలివి ఉంటే ఆవిడని జూమ్ అవుట్ చేసి ఆమె చుట్టూ ఎంతమంది ఉన్నారో చూపించాలి. ఆవిడ ఎదురుగా ఎవరు ఉండరు, ఆవిడ వెనక ఎవరు ఉండరు, పక్కన ఒక ఇద్దరు ఉంటారు. ఒక 4 కార్యకర్తలను పెట్టుకొని షర్మిల మాట్లాడేసి మళ్ళీ చక్కగా బెంచ్ గారు ఎక్కేసి ఏ పట్టు చీరల దుకాణానికో ఏ రెస్టారెంట్కో వెళ్ళి చక్కగా తినేసి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. ఇది షర్మిల గారి లైఫ్ స్టైల్. దీని గురించి ఆవిడ ఫీల్ అయినా కూడా దిస్ ఇస్ ద ట్రూత్. కానీ ఆవిడ దగ్గర నుంచి టీడీపీ మీడియా కానీ టీడీపీ కార్యకర్తలు కానీ వాడుకుంటుంది ఏంటంటే, అన్ననే తిడితే ఇప్పుడు మన ఎమోషన్స్ ఏంటండి, ఇప్పుడు మా చెల్లెలు, ఇప్పుడు మా మదరో మా నాన్నో నా గురించి పబ్లిక్గా మీడియా ముందర తిడితే అది నన్ను ఎమోషనల్గా చాలా ట్రామాకు గురి చేస్తుంది. అలాగే జగన్ని కూడా ఎమోషనల్గా ట్రామాకు గురి చేసి ప్రజలలో జగన్ ఒక విలన్గా చూపించాలన్న ఒక రాజకీయపు చతురతలో భాగంగా టీడీపీ మీడియా చంద్రబాబు నాయుడు గారు షర్మిలను ఎంటర్టైన్ చేస్తారు. మా నాన్నకు నేను కొడుకుని అని ఎప్పుడు చెప్పుకుంటానంటే, అతనిలాగా కనపడ్డమో, అతనిలాగా చెయ్యి ఊపడమో, అతనిలాగా నిలబడ్డమో చేస్తే కొడుకును అవ్వను. అతనికి కొన్ని విలువలు ఉంటాయి. ఆ విలువల్లో భాగంగా ఆ విలువల్ని నేను పునికి పుచ్చుకొని, ఇప్పుడు మా నాయనకు ఒకడంటే సరిపోదు, నాకు వాడంటే సరిపోకూడదు. ఎందుకంటే ఆయన కొడుకుని నేను, ఆయనకు వాడేదో చేశాడు, బాధ పెట్టాడు, కష్టపెట్టాడు, ఆ కష్టాన్ని తట్టుకొని కూడా నన్ను పెంచి పెద్ద చేశాడు కొడుకుగా. అలాంటప్పుడు మా నాయనని కష్టపెట్టినోడిని నేను ప్రేమించి నేను మంచిగా పెరిగాను అంటే, నువ్వు పెరగటానికి కారణం నీ తండ్రి కష్టం, తండ్రి ఆవేదన, తండ్రి రాజకీయ విలువలు, తండ్రి కష్టాన్ని నువ్వు తీసుకోకుండా నేను మా నాయన కొడుకును, రాజకీయాల్లో భాగంగా నేను అందరితో మంచిగా ఉంటా అంటే నువ్వు కొడుకు అవుతావా? నువ్వు బిడ్డ అవుతావా? అంటే నేను కొడుకు అని ఎందుకు మెన్షన్ చేస్తానంటే నా ఉద్దేశం బిడ్డ. మనం మన తల్లిదండ్రులకు పుట్టాము అని చెప్పడానికి వాళ్ళలా కనపడ్డమో, వాళ్ళలాగా చేతులు ఊపటమో కాదండి, వాళ్ళ విలువల్ని తీసుకోవటం. సో నేను ఈ మాట ఎందుకు షర్మిల గారికి చెప్తున్నానంటే, మీరు మీ అన్నం తిట్టండి,
మాకు వచ్చిన నష్టం ఏం లేదు, ఎందుకంటే అది మీ కుటుంబ విషయం. దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. కానీ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో మేము ఎందుకు ఎంటర్టైన్ చేయాలి? ఒక క్వశ్చన్ చెప్పండి అమ్మా. ఏ రోజన్నా అమరావతిలో జరుగుతున్న భూదోపిడి గురించి మీరు మాట్లాడారా? చదువుకున్నావు కదా. రాజశేఖర రెడ్డి గారు పరమ రాంగ్. నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు పిల్లల్ని సరిగ్గా చూసుకోలేదండి. ఆయన సరిగ్గా పెంచుంటే ఈమెకు చదువు చెప్పించుండేవాడు. చదువుకొని ఉంటే చదువుకు సంబంధించిన ప్రశ్నలు కంటెంట్తో మాట్లాడేవాళ్ళు. మ్యావిగన్ అని ఒక కాన్సెప్ట్ మీరు విన్నప్పుడు ఆ కాన్సెప్ట్ ఏంటి, పేరేంటి, కాన్సెప్ట్ ఏంటి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 ప్రాంతాలు. ఆ ప్రాంతాలకు సంబంధించిన ఎకనామిక్ డెవలప్మెంట్, ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ ప్రాంతానికి సంబంధించి 20-30 లక్షల ప్రజల ఆశ, ఆ ప్రాంతానికి సంబంధించిన 20-30 లక్షల ప్రజల యొక్క జీవిత స్థితిగతులు, వాటి గురించి కదా మీరు మాట్లాడాల్సింది. వచ్చి మ్యావిగన్, అవినాష్ గొడ్డలి, మీ బాబాయ్ చచ్చిపోతే దేశానికి వచ్చిన నష్టం ఏంటి? వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోతే దేశానికి వచ్చిన నష్టం ఏంటి? రోజుకు కొన్ని వేల మంది రోడ్డు యాక్సిడెంట్లలో, కొన్ని వందల మంది హత్యల్లో చచ్చిపోతున్నారు. వివేకానంద రెడ్డి చచ్చిపోతే మాకు వచ్చిన నష్టం ఏంటి? అవును, మంచి వ్యక్తి పోయాడు, మేము బాధపడుతున్నాం. దానికి మేమేం చేస్తాం? ఎన్టీ రామారావు లాంటి దైవాంశ సంభూతుడినే చంపేశారు అందరు కలిసి, మానసిక వేదనకు గురి చేసి. అప్పుడు బాధపడ్డాం. వివేకానంద రెడ్డి చచ్చిపోయినప్పుడు బాధపడ్డాం. అయితే బాధపడి ఇంకా వివేకానంద రెడ్డి చచ్చిపోయాడు కాబట్టి రాష్ట్రంలో మ్యావిగన్ గురించి మాట్లాడకూడదు, అమరావతి గురించి మాత్రమే మాట్లాడాలి, అమరావతిలో ఈ రాజకీయ నాయకులకు స్టేక్స్ ఉన్నాయి, మీరు చెప్పిందే కరెక్ట్ అని చిడతలు కొట్టాలా మేము? ఎన్ని సంవత్సరాలు ఇలా మాట్లాడతారు? మీరు ఎన్ని డైవర్షన్స్ చేసినా, రాజశేఖర రెడ్డిని జగనే చంపినాడని మీరు అలిగేషన్ వేసినా, రాజశేఖర రెడ్డిని ఎవరు చంపారో అని తెలుసుకోవాలని మీరు ప్రయత్నం చేసినా, గొడ్డలి అన్నా, అవినాష్ అన్న, మా అన్న నాకు డబ్బులు ఇవ్వట్లేదు అని నువ్వు ఏడ్చినా, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మాకు కావాల్సింది మా బ్రతుకులు బాగుండటమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మంచి ఒక 5 ఫ్లోర్ బిల్డింగ్లో గ్రాండ్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. లోకేష్ వాళ్ళ నాన్న వీళ్ళందరూ జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో డింగ్ దీపావళి రాష్ట్రంలో అధికారం చలాయిస్తున్నారు, గొప్ప జీవితం జీవిస్తున్నారు. పెద్ద కులంలో పుట్టామని చెప్పుకోవడానికి వాళ్ళకు ఒక వర్గం ఉంది, డబ్బుందని చెప్పుకోవడానికి వాళ్ళు ఏం కావాలన్నా కొనుక్కోవడానికి డబ్బు ఉంది, వాళ్ళ జీవితం బాగుంది. ఇక పవన్ కళ్యాణ్, ద బెస్ట్ లైఫ్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. దేశంలో 100 కోట్లు సంపాదిస్తున్న హీరోలు, ప్రతి సినిమా హిట్ అవుతున్న హీరో కూడా ఇంత ఎంజాయ్ చేయడం లేదు. దాదాపు 10 సంవత్సరాల నుంచి హిట్టే లేదు. కమర్షియల్ అన్ని ఫ్లాప్లే, డబ్బులు రావు, ఏం రావు. అయినా కూడా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్, ఎర్రతుండు అని పాపం ఆ కుర్రోళ్ళు వాళ్ళు ఊపుకుంటూ పోయి సినిమాలు చూసి నాశనం చేసుకుని అతన్ని డిప్యూటీ సీఎం చేసి కూర్చుంటే, ఏదైనా ఎక్కడికైనా యూనివర్సిటీలోకి వెళ్ళి నాకు చదువు రాదు, నేను ఏం చెయ్యాలి అని మాట్లాడుతూ ఉంటాడు. అది ఆంధ్రప్రదేశ్ యొక్క దుస్థితి. అయినా కూడా ప్రజలు మాట్లాడడం మానరమ్మా షర్మిల. మీరు కాంగ్రెస్ తరఫున వచ్చి మాట్లాడాలి అంటే మాట్లాడడానికి చాలా విలువైన విషయాలు ఉన్నాయి. కనీసం మీకు చదువు రాదు కాబట్టి రాజకీయంగా ఎవరన్నా కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు రాజకీయాలు నేర్చుకొని, రాజకీయాలు ఎలా చేయాలి, ప్రజలకు మంచి ఎలా చేయాలి, ఇవి నేర్చుకొని రండి. లేకపోతే మీరు నాశనమై పార్టీని నాశనం చేస్తే మాకు వచ్చిన నష్టమేం లేదు. కానీ మిమ్మల్ని చూసి జనం నవ్వుతున్నారు. జగన్ని మావిగని చూసి జనం నవ్వుతున్నారు లేదో తెలియదు, కానీ మిమ్మల్ని చూసి మాత్రం వాడు నవ్వుతున్నారు. ఎందుకంటే ఇళ్లలో అందరు అన్నలకు చెల్లెల నుంచి ఎక్కడో చోట డ్రామా అయితే ఎదుర్కొంటూ ఉంటారు. సో వాళ్ళకి తెలుసు నీ ఆశలేంటి, నీ కోరికలేంటి, నీ హిడెన్ ఎజెండా ఏంటి అందరికీ తెలుసు. కాబట్టి చూడమ్మా షర్మిల, మిమ్మల్ని వైఎస్ షర్మిల ఎందుకు పిలవట్లేదంటే యు ఆర్ నాట్ క్యారింగ్ ద ఎథిక్స్ ఆఫ్ మిస్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కాబట్టి తండ్రి విలువలు అంటే ఏంటో తెలుసుకొని ఇంట్లో ఎవరు నేర్పించకపోవడం వల్ల మీకు ఇవన్నీ తప్పులు వచ్చాయమ్మా. ఒక ట్యూషన్ పెట్టుకోండి, మంచి విలువలు నేర్పించే ట్యూషన్ పెట్టుకోండి. ఆ విలువలు నేర్చుకొని జనం ముందరకు వచ్చి రాజకీయాలు చేయండి.